ఎప్పుడు కూడా ఆయన ఏదో ఫీల్ అవుతారని కాకుండా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక ఎత్తు, రెండోది ఆయన ఫీల్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకుని వెంటనే సెట్ చేసుకునేటటువంటిది ఉంటుంది. ఆయన నోటీస్కి తీసుకెళ్లడం ముఖ్యం. ఆయన దగ్గర ఉండేటటువంటి టీం వాళ్ళు చెప్పుంటారు, అన్నీ చేసేసాము, రాష్ట్రం అభివృద్ధితో పరుగులు పెట్టేస్తోంది ఇట్లా అనే దాని మీద ఒక నెగిటివ్ వస్తుందండి. సంక్షేమానికి సంబంధించి అంతా చేసేసాం అనేటటువంటి పదం అనేది చెప్పుంటారు. అందుకని ఈ కాన్సెప్ట్లోకి వచ్చినట్టున్నారు. అంటే తొలి అడుగు పడే ముందు రేపటి నుంచి వీళ్ళందరూ వెళ్ళాలి కాబట్టి ప్రజల్లోకి ముందే బోల్డ్ గా మాట్లాడేస్తే ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు అని ఏమన్నా? అదేం లేదు, బేసిక్గా అంత పెద్ద ఆలోచనలతో ఏం చేయలేదు. ఒకటేంటంటే మొన్న చెప్పేశారు, అప్పుడు 12వ తారీఖు జరగాల్సింది కదా ఈ సభ, అప్పుడైతే అద్భుతం జరిగేసిందని చెప్పేశారు. సంక్షేమం 85% ఏమో పూర్తి అయిపోయిందని చెప్పుకొచ్చారు కదా ఆ టైంలో. అది పబ్లిక్లో వచ్చిన రెస్పాన్స్ చూసుంటారు. కాబట్టి ఎక్కువగా హడావిడి చేయకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వెళ్తున్నాం, అలాగే సంక్షేమ పథకాలు సాధ్యమైనంత మేరకు ఇచ్చుకెళ్తున్నాం, ఇట్లాంటిది కాస్త హుందాగా చెప్పుకొచ్చారనమాట. అంతా బాగానే మాట్లాడారు కానీ ఎప్పుడు చూసినా, మొన్న చూసినా, నిన్న చూసినా, అంతకుముందు చూసినా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తామనే ఆ పథకం గురించి మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన పథకాల గురించి మాట్లాడట్లేదు. నిన్న కూడా ఆ 50 ఏళ్ళకే పెంచిన బీసీలకి, ఎస్టీ మైనార్టీలకి దానికి సంబంధించి కానీ ఈ 1500 వీటి గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు. ఎందుకు అంటే వాటిని సైడ్ చేస్తున్నారా, మర్చిపోయారు? సైడ్ చేసేసారు ఆల్రెడీ. అంటే మనం ఏది మాట్లాడితే అదే జనం చర్చించుకుంటారు అనేటటువంటి